నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది అన్నదాతలకు లబ్ధి. పంటలకు యూరియా అధికంగా వాడితే ప్రమాదకరం. రైతులంతా ప్రకృతి సేద్యం వైపు మారాలని సీఎం పిలుపు. ఒత్తిళ్ల జీవితాలకు వ్యసనం లేని సాంకేతికత విధానం అవసరం. యోగా, ఆధ్యాత్మికత ఉపకరిస్తాయన్న చంద్రబాబు. కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటా మంతి. ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా కార్యక్రమం. సాయి కృష్ణ అదృశ్యంపై రెండో రోజు ముమ్మరంగా దర్యాప్తు. కృష్ణలంక పిఎస్లోని టాస్క్ ఫోర్స్ పోలీసులపై ప్రశ్నల వర్షం. బ్యాంకు లాకర్లో 1.5 కోటి నగదు, 2.5 కిలోల బంగారం. హైదరాబాద్ నరహరి కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 6గురు దుర్మరణం. హనుమాన్ మందిర్ సభా మండపం పై కప్పు కూలడంతో విషాదం. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో 23వ విడత కింద మొత్తం 18,880 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ అయ్యాయి. పీఎం కిసాన్ పథకం కింద ఏటా 3 దఫాలుగా 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. రైతులకు హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పి కేవలం 7,500 రూపాయలతో చేతులు దులిపేసుకుందని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాది తొలి విడత నిధులను విడుదల చేశారు. సుమారు 46,85,000 మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లు జమ అయ్యాయి. ఇందులో అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర వాటా 2,343 కోట్లు కాగా పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర వాటా 782 కోట్లు. ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి చంద్రబాబు వీక్షించారు. వైసీపీ హయాంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్న సీఎం తమ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతోందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు నగదు జమ చేస్తున్నామని చెప్పారు. 1,343 కోట్ల రూపాయల రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. బటన్ నొక్కా 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం.
యూరియా, పురుగు మందులు వంటి రసాయనాలను వాడి కన్నతల్లి లాంటి భూమిని విషతుల్యం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రసాయనాలు అధిక మోతాదుల్లో వాడటం వల్ల మన పంటలను ఇతర దేశాలు వెనక్కి పంపుతున్న ఉదంతాలను ఉదహరించారు. భూమిని కాపాడుకునేందుకు రైతులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతులు అధిక ఆదాయం పొందేలా పామాయిల్ వంటి వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. అనారోగ్యం అంటే మందు వేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల ఆ తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. అందులో పురుగు మందు గాని ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్ గా తయారైంది. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్ గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈ రోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం. అంతర్గత పంట కింద ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. తాను చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సీఎం చంద్రబాబుకు రైతు నాగభూషణం వివరించారు. పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభదాయకంగా మారిందని రైతు చెప్పారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం అన్నారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను సీఎం పరిశీలించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయ వనరుగా మారిందన్నారు. ఇలాంటి సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోల్డ్ ప్రెస్డ్ వేరుశెనగ నూనెను అనేక మందికి సరఫరా చేస్తున్నామని, మీరు కూడా వినియోగించాలని ముఖ్యమంత్రిని నాగభూషణం కోరారు. ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలంటూ అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి 1 లీటరు వేరుశెనగ నూనెను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి రైతు అందించిన బొప్పాయి పండును సీఎం తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం రైతు నాగభూషణం గురించి ప్రస్తావించారు. అందరూ ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు, 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్ చేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసం, మన ఆరోగ్యం కోసం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే
అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, పక్కన సేద్యానికి పోవాలి. ఒత్తిళ్లతో చిత్తవుతున్న జీవితానికి వ్యసనం లేని సాంకేతిక విధానం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి యోగా, ఆధ్యాత్మికత ఎంతో ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి యోగాసనాలు వేసిన ముఖ్యమంత్రి నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేవతల రాజధాని స్ఫూర్తితో ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం 1 కోటి మందితో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యోగాంధ్రకు సన్నాహకంగా ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాబా రామ్దేవ్ తో పాటు యోగా సాధనలో పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని సీఎం ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను బాబా రామ్దేవ్ చంద్రబాబుకు వివరించారు. చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, పవర్ యోగా వంటి ప్రక్రియలను బాబా రామ్దేవ్ సహా యోగా సాధకులు సీఎం ఎదుట ప్రదర్శించారు. భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడయ్యారని బాబా రామ్దేవ్ ప్రశంసించారు. ప్రతి సీఎం చంద్రబాబులా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం ముందుగానే నెరవేరుతుందన్నారు. దేవతల రాజధాని అమరావతి ఇప్పుడు యోగా రాజధాని అయిందని కొనియాడారు. అమరావతి స్విట్జర్లాండ్లా సుందరంగా, ఆహ్లాదంగా ఉందన్నారు. हमारा मुख्यमंत्री जी देश का सबसे इनोवेटिव, देश का सबसे क्रिएटिव, विजनरी एग्जीक्यूटर, हेरिटेज को साथ लेके न्यू डेवलपमेंट एंड प्रॉस्पेरिटी विद स्पिरिचुअलिटी, इसका पूरा एक दृष्टि के साथ जो विजन हमारे चंद्रबाबू नायडू गारू जी का है. देश के प्रधानमंत्री कहते हैं कि हमें 2047 तक 2047 तक एक भारत को विकसित भारत बनाना है. जिस विजन के साथ, जिस डिवोशन, डेडिकेशन, डिटर्मिनेशन के साथ, जिस ऑनेस्टी के साथ चंद्रबाबू नायडू गारू जी काम कर रहे हैं, ऐसे देश के सभी मुख्यमंत्री एक्ट करें. उसी तरह से चले तो 2047 तक विकसित भारत के लिए इंतजार नहीं करना पड़ेगा. 2037, 2040 तक हम विकसित भारत बना सकते हैं. ఉరుకుల పరుగులతో ఒత్తిళ్లమయంగా మారిన జీవితానికి వ్యసనం లేని సాంకేతిక విధానం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగా, ఆధ్యాత్మికత దీనికి సాధనాలని తెలిపారు. Baba Ramdev ji has promoted yoga and spirituality. I promoted technology. These are all not separate. We need technology. Under the same time, we have to follow spirituality. Yes. These youngsters are having so much of tension, stress. Nowadays, every child is born with cell phone. You can imagine the stress of the world. For all these things, spirituality is only the solution. Technology without addiction, it is only a weapon. Spirituality is a reality. దేవతల రాజధాని అమరావతిలో యోగా సాధన అందమైన ఆలోచన అని సీఎం అన్నారు. దేవతల రాజధాని స్ఫూర్తితో అమరావతిని ప్రజా రాజధానిగా కాలుష్యరహితంగా నిలిచేలా నిర్మిస్తున్నామని తెలిపారు. God has given me one more opportunity. I have constructed Cyberabad. Today, highest per capita income is Telangana. Most livable city is Hyderabad. That is brownfield city. This is greenfield city. Yes. It will be Hyderabad plus. Country will proud of it. It will be most livable city, happiest city, spiritual city, wealthiest city, and also globally it will be showcasing one of the best futuristic city. No pollution, no diesel, petrol, all these things. Everything green energy, technology, best practices, innovations, everything will be new. And also Amaravati will be a knowledge hub. యోగాను ఇంటింటికి తీసుకెళ్లేలా బాబా రామ్దేవ్తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సంజీవని పథకంలో యోగా, ప్రాణాయామాన్ని చేర్చామని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
యోగా డే కోసం ఏర్పాటు చేసిన పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షలు దాటినట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా అనే థీమ్తో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కోల్కతాలో జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అన్ని వయసుల వారు ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందో తెలపటమే యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందరూ పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు. ప్రజల వద్దకే పాలనలో భాగంగా మన ఊరు మాట మంతి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. గోదావరి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా నేతలు, అధికారులు హాజరయ్యారు. అంతకుముందు కాకినాడ జిల్లాలోని 2,72,000 మంది రైతులకు 99,58,00,000 రూపాయల అన్నదాత సుఖీభవ నిధుల చెక్కును పవన్ అందజేశారు. తర్వాత ప్రమాదవశాత్తు బోట్లు కోల్పోయిన ఉప్పాడ మత్స్యకారులకు 75,52,000 రూపాయల చెక్కును అందించారు. 100 మంది మత్స్యకారులకు 1.42 కోట్ల విలువైన 10 HP, 20 HP ఇంజన్లను పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యంపై విచారణ కొనసాగుతోంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని విచారణ బృందం రెండో రోజు కీలక విషయాలపై ఆరా తీసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఏసీపీ దైవప్రసాద్ ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకువచ్చారా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. స్టేషన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది నుంచి సైతం స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్పై మిస్టరీ కొనసాగుతున్న వేళ పటమట సీఐ పవన్ కిషోర్ కృష్ణలంక స్వర్గపురిలోని శ్మశాన వాటికను పరిశీలించారు. సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారన్న ఆరోపణలపై స్వర్గపురిలో విచారణ చేపట్టారు. సాయికృష్ణ మిస్సింగ్ తర్వాత స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాల ఖననం వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలను, అనాథ శవాలను ఏమైనా ఖననం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని మృతదేహాలను ఖననం చేయడానికి ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు రికార్డులను పరిశీలించారు. స్వర్గపూర్లో పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మే 24, 25 తారీఖుల్లో ఏమన్నా అనాథ బాడీలు దహనం చేశారా ఆ రికార్డు ఇవ్వండి అని చెప్పని అడిగారు. 4 బాడీలు వచ్చాయి ఆ రికార్డు ఇచ్చాము సార్. పేర్లు ఏమి లేవు సార్. సుమారు 45-50 సంవత్సరాల మగ మనుషులు మృతదేహాలు మాత్రం. అదేనండి, ఆ డేట్లలో ఏమన్నా అనాథ శవాలు వచ్చాయా, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర రికార్డు అని చెప్పి రికార్డు అడిగారండి. మాకైతే అనుమానం లేదు సార్. అది 25 మధ్యాహ్నం 12ంటికి అనుకోండి సార్. 4 ఒకసారి కాదండి, విడివిడిగా చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్లోని సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్లో తాజాగా 1,50,00,000 రూపాయల నగదు, 2.5 కిలోల బంగారం బయటపడ్డాయి. లాకర్ తెరిపించిన తెలంగాణ ఏసీబీ అధికారులు భారీగా నగదు, బంగారం చూసి విస్తుపోయారు. ఈ నెల 16న నరహరి నివాసం, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. రాజేంద్రనగర్లో ఇంకో ఫ్లాట్, గచ్చిబౌలిలో G+3 భవనం, చత్రినాకలో G+2 భవనం ఉందని తేల్చారు. నరహరి ఇంట్లో 1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 5.04 కోట్లు ఉందని గుర్తించారు. సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ మొత్తం 13.05 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. షాలిబండలోని కెనరా బ్యాంకు లాకర్ తాళాన్ని ఏసీబీ అధికారులకు ఇచ్చే విషయంలో నరహరి మొండికేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు బ్యాంకు అధికారులకు లేఖ రాసి వారిచ్చిన తాళం సహాయంతో లాకర్ తెరిచినట్లు సమాచారం. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో సన్నద్ధతను పరిశీలించడంతో పాటు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం ఈ మాక్ డ్రిల్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మే నెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపు జరిగే పరీక్ష కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఆఫ్లైన్ విధానంలో నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్ష సజావుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతతో పాటు పరిపాలనాపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పరబణి జిల్లాలో యశవాడి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ మందిర్ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న సుమారు 25 మందిని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం కావడంతో ఆలయంలో కీర్తనలు, మహాప్రసాదం కోసం భక్తులు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పరబణి జిల్లాలోని యశవాడి గ్రామంలో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో స్థానిక హనుమాన్ మందిరం ముందు నూతనంగా నిర్మిస్తున్న భారీ సభా మండపం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు శిథిలాల నుంచి 6 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. శనివారం కావడంతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక కీర్తనలు అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారని, వీరంతా సభా మండపంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా పరిపాలనా విభాగం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి జేసీబీ యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు దేశ ప్రగతి, సమగ్ర అభివృద్ధికి ప్రధాన ముఖద్వారంగా అవతరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో అనేక మార్పులు తీసుకువస్తున్నాయని చెప్పారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రాయ్రంగ్పూర్లో 47,600 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని అభివృద్ది పదంలో ఒడిశా అత్యంత వేగంగా దూసుకుపోతోందని చెప్పారు. ఒడిశాలో ఉన్న అపారమైన సహజ వనరులను బీజేపీ ప్రభుత్వం గొప్ప అవకాశాలుగా మారుస్తోందని తెలిపారు. ఒడిశాలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి కల్పన కోసం ఇప్పటి వరకు సుమారు 20 లక్షల కోట్ల రూపాయల మేర భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ విశిష్ట సేవలతో ఒడిశా ఖ్యాతిని రాష్ట్రపతి మరింత పెంచారని కొనియాడారు.